ఇక్కడ కవిత బీఆర్ఎస్ను కాదని బయటకు వెళ్తా ఉంది. భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది కవిత? అంటే మరో షర్మిల కాబోతుందా? అసలు ఏం జరగబోతుంది? షర్మిలకు కవిత గారికి పోలిక లేదు. ఉమ్, షర్మిల గారు అన్న కోసం పాదయాత్ర చేసింది. ఉమ్, వైఎస్ జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు తను పాదయాత్ర చేసింది. ఉమ్, ఆ పాదయాత్రకు సంబంధించి ఆమె మాట్లాడిన మాటలు అందరూ ఆ సందర్భంలో ఇంకెవరో పాదయాత్ర చేస్తామంటే మీతో ఎక్కడైతే పాదయాత్ర అంటే పదాల మీద నడిచే యాత్ర, అది కడుపులో దిప్పుతుంది, దేవుతుంది, రకరకాల సమస్యలను ఏదో చెప్పి పాపం అది ట్రోల్ అయింది. అందరూ అది సోషల్ మీడియా అయితే ఒక ఆట ఆడుకున్నది ఆ సందర్భంగా. అట్లా అన్న కోసం ఆమె పాదయాత్ర చేసింది. తర్వాత తెలంగాణలో మరి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టాలి, ఇబ్బంది పెట్టాలి, దాన్ని దుష్ప్రచారం చేయడానికి ఇదే కాంగ్రెస్ ఆమెను వాడుకున్నది, పార్టీ పెట్టింది ఇక్కడ. తర్వాత ఇదే కాంగ్రెస్ అక్కడ ఆమెను పిసిసి ప్రెసిడెంట్ చేసి, కాకపోతే ముందస్తుగా ఆమె అన్న కోసం పనిచేసింది. ఆ అన్న గుర్తించలేడని, ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలు ఉన్నాయని. ఇక్కడ కవిత గారు ఒట్టేసుకొని చెప్పిండ్రు కదా, మాది ఆస్తి పంచాయతీ కాదు, ఒట్టేసి చెప్తున్నా ఇంటి దేవుడి మీద, నా పిల్లల మీద అని చెప్పిండ్రు కదా. క్లియర్ కదా, ఆస్తి పంచాయతీ కాదు కదా. మరి ఏ రకంగా కుటుంబంతో విభేదించినట్టు? ఆమెకు ఆస్తులు పంచి ఇవ్వలేరు, రాజకీయంగా కనీసం ఎంపీని చేయలేదు, ఎమ్మెల్సీని చేయలేదు, ఎమ్మెల్యేని చేయలేదు, ఎలాంటి అవకాశం షర్మిలకు జగన్ గారు ఇవ్వలేరు. మరి ఇక్కడ అది కాదు కదా, మిమ్మల్ని ఎంపీ చేసిండ్రు, ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ చేసిండ్రు, ఒక టర్మ్ అయిపోతే రెండో టర్మ్ చేసిండ్రు, ఏ రకంగా బీఆర్ఎస్ మిమ్మల్ని తక్కువ చేయలేదు. ఆస్తుల వివాదం కాదు, పదవులు ఇచ్చిండ్రు, మరి ఇంకేంటి సమస్య? ఇంకేంటి? ఎందుకు అసలు పోలిక ఉందా? మరి ఇద్దరికి లేదు కదా. అటు షర్మిల గారికి కానీ ఇటు కవిత గారికి అసలు పోలికనే లేదు. అటు జగన్ చూసిన విధానంలో, ఇటు కేసీఆర్ గారు చూసిన విధానంలో, జగన్ చెల్లెని చూసినా, ఇక్కడ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, పార్టీ యావత్తు కవిత గారిని చూసిన దాంట్లో చాలా తేడా స్పష్టంగా ఉన్నది. ఆమెకు జరిగినటువంటి అన్యాయం ఇక్కడ జరగలేదు, ఈమెకు జరగలేదు. అయినా మరి కాంగ్రెస్ ఈమెను ఏం చేస్తుందో, ఆమె ఇంకా కాంగ్రెస్ ఉండి ఇక్కడ కేసీఆర్ గారిని బద్నాం చేయించి అక్కడ ఆమెను పిసిసి ప్రెసిడెంట్ చేసినట్టు, మరి కవిత గారిని కూడా భవిష్యత్తులో ఏం చేయబోతున్నారో తెలియదు. కాంగ్రెస్ లో ఆ కల్చర్ ఉంది, పదవులు అమ్మే కల్చర్ ఉంది. మరి ఏ పదవి కవిత గారు ఉంటారో తెలియదు. ఓకే, ఇంకా చివరగా కవితకు కావచ్చు, లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ లీడర్గా ఏం చెప్పాలనుకుంటున్నారు అక్క? ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ లీడర్గా తెలంగాణ ప్రజానికానికి, యువతకు ప్రధానంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రార్థిస్తున్నా. నాటి తెలంగాణ సాధనకు ముందు, ఉద్యమ కాలానికి ముందు, కేసీఆర్ గారు ఉద్యమం చేయకముందు తెలంగాణలో పరిస్థితులు వ్యవసాయ విషయకంగా కానీ, విద్యా విషయకంగా కానీ, ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, అన్ని రంగాల్లో ఎలాంటి పరిస్థితి ఉంది? కేసీఆర్ గారు ఉద్యమం చేపట్టిన తర్వాత ఆయన వెనుక మనమంతా తెలంగాణ ప్రజానీకంగా మనమంతా నడిచి రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మరి ఆయన పాలనలో తెలంగాణ పరిస్థితి ఏంటి, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పరిస్థితి ఏంటి ఒక్కసారి చూసుకొని, కేసీఆర్ గారే తెలంగాణకు ఒక రక్షణ కవచం, ఒక రక్ష రేకు. ఆయన రక్షణ తెలంగాణకు కావాలి, ఆయన పాలన తెలంగాణకు కావాలనేది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాంగ్రెస్ మోసపూరిత హామీల కోసం నిలదీయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇతర ఏ పార్టీలు వచ్చినా తెలంగాణకు ప్రధానంగా అవసరమైనటువంటి పార్టీ, ఇంటి పార్టీ, కన్నా తండ్రి లాంటి పాలకుడు కేసీఆర్. ఆయన అవసరం ఉన్నదని అందరూ గుర్తించాలి. అవ్వాతాతలు పెన్షన్ తీసుకుంటున్నామని గుర్తిస్తే సరిపోదు, నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు దక్కినాయని గుర్తిస్తే సరిపోదు, ఐటీ రంగంలో ఉన్నటువంటి ఇంజనీర్లు, ఇతరత్ర వాళ్ళు మాకు అవకాశాలు దక్కినాయి, మేము ఇక్కడే ఉండగలిగినాము అని చెప్పి సంతోషిస్తే సరిపోదు. మహిళలు మాకు మరి పెద్దపీట వేసిందని కొంతమంది కళ్యాణ లక్ష్మి తీసుకున్న వాళ్ళు, వృద్ధాప్య పెన్షన్లు తీసుకున్న వాళ్ళు, ఒంటరి మహిళలుగా పెన్షన్లు తీసుకున్న వాళ్ళు, బీడీ కార్మికులుగా పెన్షన్లు తీసుకున్న వాళ్ళు, ఒక మాటలో చెప్పాలంటే సంక్షేమ ఫలాలు అందుకుంటున్న వాళ్ళే కాకుండా సాధారణ ప్రజలు కూడా, అసలు సాధారణ ప్రజలు అనేది లేదు, ఆ సంక్షేమ ఫలాలు అందుకున్నటువంటి కుటుంబంలోనే అందరూ చేరి ఉన్నారు. అటు రైతులుగానైతేనేంది, ఇటు ఉద్యోగులుగానైతేనేంది, రకరకాలుగా ఏ రకంగా అయినా అందరికీ తెలిసి ఉన్నది. మరొక్కసారి పునశ్చరణ చేసుకొని కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆయన అడుగుజాడల్లో నడవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాల్సిన అవసరం ఉన్నది. ఇతర పార్టీలన్నీ తెలంగాణకు అంటరాని పార్టీలని గుర్తించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. థ్యాంక్ యూ అక్క. ఇది బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు, అలాగే తెలంగాణ ఉద్యమకారిని సుమిత్రానంద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ తెలంగాణ. థ్యాంక్ యూ.